ఒక తల్లికి కొడుకుగా, భార్యకు భర్తగా, చెల్లికి అన్నగా, బిడ్డకు నాన్నగా, చెలిమికి తోడుగా, ఎందరికో అయినవాడిగా, జీవితమంతా తనకంటే తను అనుకున్న వారి కోసమే బ్రతికే మగ మహానుభావులందరికీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మెన్స్ డే. అన్నిటికి మించి మగవాళ్ళంటే దుర్మార్గులనే భావనని రూపుమాపడమే మెన్స్ డే యొక్క ప్రత్యేక ఉద్దేశం. మగవారంటే దుర్మార్గులు గారు. మన బాగోగులు చూసుకునేవారు. మనం బాగుపడడంలో మనకు తోడుండేవారు. మెన్స్ డేను ఐక్యరాజ్య సమితి ఆమోద ముద్ర వేసింది. యునెస్కో సహకారంతో కొన్ని దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు, మరికొన్ని దేశాల్లో ఆయా దేశ ప్రభుత్వాలే అధికారంగా మెన్స్ డే వేడుకలు నిర్వహిస్తాయి. ప్రపంచ జనాభాలో మగవారి జనాభా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళందరి కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక రోజు ఉండడంలో తప్పేముంది అన్న ఆలోచన నుండి పుట్టిందే ఈ మెన్స్ డే. కుటుంబం, సమాజం కోసం వాళ్ళు చేస్తున్న త్యాగాలు, విజయాల్ని గుర్తు చేసుకోవడమే ఈ రోజు యొక్క ఉద్దేశం. నవంబర్ 19వ తేదీన అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి ప్రత్యేకించి మగవాళ్ళకంటే ఏం సెలవు లేదు. కాకపోతే ఈ రోజున వాళ్ళు కొంచెం ప్రత్యేకంగా మనం చూడాలి. మగవారు కుటుంబం కోసం చేస్తున్న త్యాగాలను, వాళ్ళ హక్కుల కోసమై వాళ్ళు చేస్తున్న పోరాటాలను గుర్తించాలి మనం. ఈ రోజైనా మనం ఒక ప్రత్యేక స్థానంలో చూడాలి. దే డిజర్వ్ ఇట్. డియర్ నాన్న అండ్ అన్న అండ్ మై డియర్ హస్బెండ్, హ్యాపీ మెన్స్ డే మీకు. మీరు మా కోసం చేస్తున్న కష్టాన్ని, మీరు తీసుకుంటున్న నిర్ణయాల్ని, మీరు చేస్తున్న త్యాగాల్ని మేము గుర్తుపెట్టుకుంటాం. ఇంతకు మించి మేము మీకు ఏమి ఇవ్వలేం. ఈ ఒక్కరోజైనా మీకు స్పెషల్గా ఉండాలని కోరుకుంటున్నా. హ్యాపీ మెన్స్